సూపర్ సిక్స్ పేరు మీద ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. సంక్షేమానికి నిధులు ఇవ్వలేనని, తనకు అమరావతి ముఖ్యమని స్పష్టం చేశారు. గతంలో అమరావతి నిర్మాణానికి ప్రత్యేకంగా ఖజానా నుంచి డబ్బులు అవసరం లేదని, అది సెల్ఫ్ ఫినాన్స్ నగరమని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు నేడు దానికోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని అంటూనే 29 గ్రామాల ప్రజల కోసం కోట్లాది మంది ప్రజల కడుపు కొడుతూ అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థల్ని అమరావతికి తరలిస్తూ మిగతా ప్రాంతాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అమరావతి కేంద్రంగా కూటమి సర్కార్ అమలు చేస్తున్న తిరోగమన విధానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. అమరావతికి కొత్త కళ, ఇక అమరావతి రై రై, ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది, ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఓదరగొట్టేస్తుంటుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కానీ అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు దీనికోసం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి 50,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని తలపెట్టి 31,000 కోట్ల అప్పును సమీకరించడం, అందులో 11,467 కోట్ల రూపాయల పనులు చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతారు. తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా ఖజానా చూస్తే భయం వేస్తోందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు. ప్రజలు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని, సూపర్ సిక్స్ అమల్లో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాటిని అమలు చేయలేమన్నట్లుగా చెబుతుంటారు. కానీ అప్పు చేసి మాత్రం అమరావతిని నిర్మిస్తామని చెబుతున్నారు. దీని ద్వారా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తామని చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్ళ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫీజు రియంబర్స్మెంట్కు నిధులు లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అన్నారు. అంతేకాదు ఏకంగా విద్యుత్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయల మేర పెంచారు. గ్రామీణ రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే కేవలం అమరావతిలో మాత్రం భారీ ఎత్తున వేల కోట్లు వ్యయం చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33,000 ఎకరాల 3 పంటలు పండే భూమిని సేకరించారు. అదీ కాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో 20,000 ఎకరాలు ఉంది. దీని అంతటినీ అభివృద్ధి చేయడానికి, కేవలం మౌలిక వస్తువులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకు గాను కేంద్రం 1,09,000 కోట్ల నిధులు పంపాలని గత టర్మ్లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్, రిజర్వాయర్లు తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరే. రకరకాల గ్రాఫిక్స్లో భవనాల డిజైన్లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరమవుతాయో తెలీదు. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల్లో మరో 16,000 కోట్ల రూపాయలు సమీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్ష నేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి రాజధాని నిర్మాణానికి ₹1 ప్రభుత్వ ధనం అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేసేవారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు చేసే అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాల్లో వ్యయం చేయడం ద్వారా కొన్ని వేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తన వర్గం వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్లాది మంది ప్రజల సంగతి ఏమిటి అంటే జవాబు దొరకదు. అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు 2,000 ఎకరాలు వాడుకుంటే సరిపోతుందని అప్పట్లో చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో ఉండదో అన్న సంశయం కూడా ఉంది.
సూపర్ సిక్స్లోని అంశాల్లో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ సూపర్ సిక్స్లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? సూపర్ సిక్స్లో నిరుద్యోగ భృతి కింద 3,000, ప్రతి మహిళా శక్తిలో ప్రతి మహిళకు 1,500 రూపాయలు, తల్లికి వందనం, బడికి వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు, రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలి కదా. ఆడవారికి ఉచిత బస్ ఊసేలేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమును అరాకొరగా అమలు చేస్తున్నారు. వృద్ధుల పెన్షన్ 1,000 రూపాయలు మాత్రం పెంచింది నిజం. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు చాలా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని మోసం చేశారు. మరి ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజల ప్రశ్న. ఇప్పుడు 7 నెలల్లో 70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ తదితర హామీలను నెరవేర్చి తదుపరి ఎన్ని వేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరు కాదనరు. అమరావతిలో పనులు ప్రారంభిస్తే ఆ ప్రాంతం వరకు కొంత ఆర్థిక లావాదేవీలు జరగవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ జరగకుండా రాజధానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మిస్తే సరిపోతుందా అన్నది ప్రశ్న. జగన్ విశాఖలో 400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు 1,000 కోట్లు, లక్షల కోట్లతో అమరావతి భవనాలు నిర్మిస్తామని అంటున్నారు. ఒకప్పుడు అమరావతిని ₹1 ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 1,000 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30% వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు అధికారం ఇచ్చారో లేక ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందో తెలియదు కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం కలుగుతోంది. దానికి అమరావతి నిర్మాణ తీరుతెన్నులు అందుకు పెడుతున్న 1,000 కోట్ల వ్యయమే నిదర్శనం.